హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ స్పెషల్ మటన్ మర్గ్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా మనం కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలుకలు, జీలకర్ర, జావిత్రి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 పలావు ఆకు, 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. 1 కేజీ మటన్ను శుభ్రం చేసి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పును మనం నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ వేడైన తర్వాత ఇందులో ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేద్దాం. నెయ్యి వేడైన తర్వాత లవంగం, దాల్చిన చెక్క, యాలుకలు, జావిత్రి, పలావు ఆకు, తోక మిరియాలు అంటారండి వీటిని. వీటన్నిటిని నెయ్యిలో వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేద్దాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాం. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి మసాలాను ఫ్రై చేద్దాం. మసాలా ఫ్రై అయిన తర్వాత మనం మటన్ను యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వీటన్నిటిని వేసి కలిపి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి కుక్కర్ మూత పెట్టి 12 నుండి 15 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాత్ర పెట్టి మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులను ఇందులో వేసి కొద్దిగా సేపు మనం దీన్ని కుక్ చేద్దాం. మనం నైట్ అంతా నానబెట్టుకుంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు నానబెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా వేడి చేస్తే బాదం పప్పు పైన ఉన్న తొక్కు మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాదం పప్పు, జీడిపప్పులను మనం మిక్సీ జార్లో వేసి 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి ఇందులో కొంచెం నీళ్లు కానీ లేకపోతే పాలను కానీ యాడ్ చేసి మనం ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ను మనం ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే జార్లో ఇంకొంచెం పాలను వేసి ఈ పేస్ట్లో యాడ్ చేద్దాం. ఇక్కడ నేను క్రీమ్ను తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ని 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు మనం ఈ పేస్ట్లో యాడ్ చేద్దాం. ఈ రెండింటిని బాగా మిక్స్ చేద్దాం. క్రీమ్ అంతా ఇందులో డిజాల్వ్ అయ్యే వరకు మనం మిక్స్ చేద్దాం. 15 విజిల్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేద్దాం. కుక్కర్ మూత ఓపెన్ చేసి మనం మటన్ను చెక్ చేద్దాం రండి. చూడండి, మటన్ చాలా బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి మనం ఉడకబెట్టుకున్న ఈ మటన్ మొత్తాన్ని మనం ఆ పాత్రలో వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మరియు క్రీమ్ రెండింటిని యాడ్ చేద్దాం.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేద్దాం. వీటిని ఈ విధంగా కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఇప్పుడు కొత్తిమీరను వేద్దాం. ఇంకో 2 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ను ఆఫ్ చేద్దాం. అంతేనండి, మన హైదరాబాద్ స్పెషల్ మటన్ మర్గ్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. ఇది చాలా టేస్టీగా, క్రీమీగా చాలా బాగుంటుంది. దీనిని బర్గర్ బన్స్లో కానీ పావు బన్స్లో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పావు బన్స్ను తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి వీటిని 2 వైపులా రోస్ట్ చేసుకున్నాను. అంతేనండి, రెడీ అయింది మన హైదరాబాద్ స్పెషల్ మటన్ మర్గ్ విత్ బన్స్. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.